ఆచి చికెన్ మసాలా. తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. డైనింగ్ హాల్లో కేటీఆర్ ను రాజగోపాల్ రెడ్డి కలిశారు. ఒకే టేబుల్ పై కేటీఆర్, రాజగోపాల్, పాయల్ శంకర్ లంచ్ చేశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై చర్చించారు. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో కారణాలు చెప్పిన రాజగోపాల్ రెడ్డి 88 సీట్లు వచ్చినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మైనస్ అని కేటీఆర్ కు చెప్పారు రాజగోపాల్ రెడ్డి. నిన్న రేవంత్ ను కలిసిన రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కేటీఆర్ తో లంచ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో జరిగినటువంటి ఆసక్తికర ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సందర్భంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఎప్పుడు కూడా తీవ్ర చర్చనీయాంశం తన చుట్టూ ఈ మధ్యకాలంలో మంత్రి పదవి గురించి కావచ్చు, ఇతర రాజగోపాల్ రెడ్డి గురించి ఆటగా సందర్భం వచ్చినప్పుడల్లా చర్చ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి తరుణంలో అసెంబ్లీ సమావేశం జరుగుతుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రతిపక్షంలో అత్యంత కీలకమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలలో మధ్యాహ్నం లంచ్ చేసుకోవడం మాత్రం ఇద్దరు కలిసి లంచ్ చేయడం, ఆ ఇద్దరి మధ్య కూడా కొంత తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరగడం సంచలనంగా మారుతోంది. సో ఇటీవల రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్న క్రమం తెలిసిందే మనకు. ఎందుకంటే ఒకవైపు మంత్రి పదవి కావాలని గత కొద్ది నెలలుగా కూడా మంత్రివర్గ విస్తరణ అవకాశం ఎప్పుడు చర్చ వచ్చినప్పుడల్లా రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా నాకు మంత్రి పదవి వస్తుంది, రాబోతుంది, రావాల్సిందే, అధిష్టానం నాకు ఖచ్చితంగా హామీ ఇచ్చింది, హామీ మేరకు ఇవ్వాల్సిందే అనే ఒక డిమాండ్ తో పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానం పైన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ బహిరంగంగా మాట్లాడిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరోవైపు మరొకసారి ఎందుకంటే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ చర్చ జరుగుతున్న క్రమంలో ఎందుకంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఇద్దరికి అవకాశం ఉంటుంది. సో ఆ ఇద్దరిని తీసుకుంటారని చర్చ జరుగుతున్న క్రమంలో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళాడు. ఆ క్రమంలో ఇప్పుడు మరోవైపు అసెంబ్లీలో లంచ్ సమయంలో కేటీఆర్ తో రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం దేనికి సంకేతం అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే తను అవకాశం ఉన్న చోట రేవంత్ రెడ్డిని, అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కొంత తన ఆలోచన ఏంటంటే మంత్రి పదవి ఇవ్వకుంటే తన ఆలోచనలు ఏందో అనే సంకేతాలు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఒకవైపు జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, అతను పార్టీ వీడుతున్నట్టు. ఎందుకంటే దాదాపు 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో అత్యంత కీలకంగా ఉండి కాంగ్రెస్ అత్యంత నమ్మిన అత్యంత లాయలిస్ట్ గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి త్వరలో రేపు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని చెప్పి ప్రచారం జరుగుతున్న క్రమంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా మరోవైపు బీఆర్ఎస్ ప్రతిపక్షంతో కేటీఆర్ తో మాట్లాడడం, అందులో లంచ్ లో ఇద్దరు కలిసి మాట్లాడడంగా కొంత సంచలనంగా మారుతుంది. రాజగోపాల్ రెడ్డి అసలు రాజకీయ ఆలోచన ఏంది, రాజకీయ ఊహం ఏందనే దానిపైనే కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి అంతటికి మాత్రం రాజగోపాల్ రెడ్డి మాత్రం మా ఇద్దరి మధ్య భేటీ సాధారణమే, లంచ్ సమయంలో ఇద్దరం కలిసి లంచ్ చేశాము అంతే తప్ప పెద్ద దీనికి రాజకీయంగా ఎలాంటి ఏదంటే ప్రాధాన్యత లేదు. అదే సందర్భంలో మా ఇద్దరి మధ్య తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగిన సంగతి వాస్తవమే. అదే సందర్భంలో గతంలో బీఆర్ఎస్ 85 సీట్లు వచ్చినప్పటికీ ఇంకా ఏదో సరిపోదన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం కరెక్ట్ కాదు కదా. అట్లాంటి నిర్ణయాల వల్లే మీరు మూడోసారి మొన్న జరిగినటువంటి అయితే క్యాజువల్ మీట్ అని ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఆయన చర్యల ద్వారా లేదంటే ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ అధిష్టానం మీద కొంత ఒత్తిడి పెంచుతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా శివ, ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అధిష్టానానికి కొంత ఇరుకున పెట్టే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా, ఎందుకంటే మీరు నాకు హామీ ఇచ్చారు, ఆ హామీని గుర్తు చేసేలా కొంత దాని ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాలు చూసాము. బీఆర్ఎస్ హయాంలోనే సంక్షేమ పథకాలు బాగుండేవి, బీఆర్ఎస్ ఆ సంక్షేమ పథకాలు బాగా అందేవి అని చెప్పేసి కూడా మున్గోడులో ఒక సభలో మాట్లాడిన పరిస్థితి. ఆ తర్వాత కూడా యాదాద్రికి సంబంధించి లాస్ట్ అసెంబ్లీ సెషన్ లోనే యాదాద్రి టెంపుల్ ను అద్భుతంగా కట్టాడు కేసీఆర్ అని చెప్పేసి కేసీఆర్ ను పొగిన సందర్భాలు. సో అవకాశం వచ్చినప్పుడల్లా అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించి అధినేతను ఏదంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పాలన గురించి కొంత
పాజిటివ్ గా మాట్లాడడం వల్ల కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా అనేక సందర్భాల్లో ఇరుకున పెట్టారు. సో ఈ నేపథ్యంలో తనకి అందరికి తెలిసిన విషయం ఏంటంటే తనకు మంత్రి పదవి కావాలి. సో హామీ ఇచ్చారు కాబట్టి తనకు మంత్రి పదవి ఇచ్చేంత వరకు కూడా రాజగోపాల్ రెడ్డి ఇలానే వ్యవహరిస్తారా, ఇలాంటి అడుగులే వేస్తారా అనేది కూడా ఒక చర్చ ఉంది. సో ఎందుకంటే త్వరలోనే రేవంత్ రెడ్డి క్యాబినెట్ ను మరొకసారి విస్తరించబోతున్నారు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలోనే తను మరింత యాక్టివ్ గా రాజగోపాల్ రెడ్డి అవకాశం ఈసారి ఏంటంటే ఈసారి కాకుంటే మళ్ళీ అవకాశం ఉండదు. ఎందుకంటే దాదాపు 2.5 సంవత్సరాలు ముంచింది. ఇక ఉండేది 2.5 సంవత్సరాలు, అందులో లాస్ట్ ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఏదున్న ఒక 1.5 years. ఇప్పుడు ఏదైనా మంత్రి పదవి వస్తే ఇప్పుడే రావాలి, నవ్వారు నెవర్ అంటే ఇప్పుడు రాకపోతే ఇక మనకు అవకాశం లేదనే ఒక ఆలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే దాంట్లో భాగంగానే ఇటీవల ఆయన పైన ఒక పెద్ద ఆరోపణ వచ్చిన సంగతి తెలిసిందే. ఒక చర్చనీయాంశమైంది. ఓ రాత్రి వేళ ఒక డిన్నర్ ఏర్పాటు చేసి కొంతమంది తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను 15 మంది ఎమ్మెల్యేలను డిన్నర్ కు పిలిచి తనకు మంత్రి పదవి కోసం కూడా కొంత మద్దతు ఇవ్వాల్సిందా సహకారం కోరినట్టు కూడా కొంత పాలిటిక్స్, తెలంగాణ పాలిటిక్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో దాన్ని అధికారికంగా ఎవరు ధృవీకరించినప్పటికీ తన వంతు ప్రయత్నంగా మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి తన వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి కనుక మంత్రి పదవి ఇవ్వాలంటే ఇప్పటికే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. ఎందుకంటే అతను రెడ్డి సామాజిక వర్గం సంబంధించి ఇప్పటికే నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. సో ఇద్దరు ఉన్న చోట ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 3వ వ్యక్తి, అందులో ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి అనేది మాత్రం మనం చెప్పలేం. ఎందుకంటే అది అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఒక జిల్లాకు ఒక సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. సో అది అల్టిమేట్ గా మిగతా సామాజిక వర్గాల్లో లేనిపోని కొంత ఇబ్బందికర పరిస్థితిని రాజకీయంగా గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి కనుక మంత్రి పదవి వెళ్తే ఖచ్చితంగా అందరికి తెలిసిన ఆప్షన్ ఏంటంటే కాంగ్రెస్ అధిష్టానంతో పాటు అందరికీ తెలిసిందంటే సాధారణంగా జరిగే చర్చ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేయించడం, ఆయన్నే పక్క తప్పుకొని రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిని ఇచ్చేలా తనంతర తానే చేయడం. సో ఈ రెండింటిలో జరిగితే తప్ప ఆ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం అనేది అంత ఈజీ కాకపోవచ్చు అనేది కూడా రాజకీయంగా ఒక విశ్లేషకుల అంచనా. సో అల్టిమేట్ గా ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. కాకపోతే రాజగోపాల్ రెడ్డి తీరు మాత్రం ఆయన వేస్తున్న అడుగులు కావచ్చు. ఎందుకంటే వరుసపెట్టి నిన్న సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడినాము. తర్వాత నెక్స్ట్ డేనే దానికి మరొకసారి ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నట్టు చేస్తుంది, మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా చర్చలు జరపడం, అంటే మా లంచ్ సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో ఇవన్నీ కూడా కొంత అతని తీరు పైన తనే ఒక రకమైన చర్చ జరిగేలా, తన చుట్టూ చర్చ జరిగేలా చేస్తున్నాడని మనం భావించాల్సి ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.